ఈరోజు పీకేఎం హుదాకి దాదాపు కుప్పం నుంచి తంబళ్ళపల్లి వరకు అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఇక్కడికి ప్రమాణ స్వీకారానికి మదనపల్లికి ఇచ్చేసిన మన అన్న డిఆర్ సురేష్ గారు నాకు దాదాపు 15 సంవత్సరాల పరిచితం. ఆయన ఎప్పుడు మనం కలిసి పనిచేశాము. చాలా మంచి మనిషి. తప్పకుండా ఆయన ఆధ్వర్యంలో పీకేఎం హుడా అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా అన్నగారు గన్నవరం ఎమ్మెల్యే అన్న వెంకట్రావు గారు, విప్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గుజరాల్ జగన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గాలి భాను అన్న గారు, అదేవిధంగా మా మదనపల్లి పట్టణ నాయకులు అన్న విద్యన్న గారు, అదేవిధంగా విద్యాంతం శాంతారాం గారు, అదేవిధంగా జయప్రకాష్ అన్న గారు, గౌన్ గారి శ్రీనివాసులు గారు, బాబురెడ్డి గారు, మల్లికార్జున నాయుడు గారు, అదేవిధంగా మునరత్నం గారు, మా మదనపల్లి నాయకులు, కుప్పం, పొంగునూరు, పలమనేర్, మదనపల్లి, తంబళ్ళపల్లి నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పట్టుకొమ్మలు, మదనపల్లి నా ప్రాణ సమానమైన నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు మదనపల్లిలో పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణతో కూడిన పార్టీ. నిత్యం నిరంతరం ఒక అభివృద్ధికి, సంక్షేమానికి, ప్రజా అవసరాలకు నిత్యం పనిచేస్తున్న పార్టీ. ఆ క్రమంలో, ఆ క్రమశిక్షణలో పనిచేస్తున్న స్టేజ్ పైన ఉన్న నాయకులందరూ నిత్యం మీకోసం ఒక సుపరిపాలన ఇవ్వాల, అందరికి కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరితో కలిసి పనిచేస్తున్నాం. దానికి ఈరోజు అదే బాటలో మరొక అడుగు ముందుకు వేస్తూ ఏదైతే పీకేఎం హుడాకి మన చైర్మన్ గా సురేష్ అన్న రావడం చాలా ఆనందదాయకం. మనం అందరం కలిసి ఈ ఏరియా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా మదనపల్లి హెడ్ క్వార్టర్స్ ఉన్నందువలన సురేష్ అన్న ప్రతి సంవత్సరం మదనపల్లికి 5 కోట్లు ఇస్తాడని చెప్పి ఆశిస్తున్నాను. తప్పకుండా, ఎందుకంటే మదనపల్లి గత 10 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఉండి మదనపల్లి దరిద్రం చుట్టుకునేసింది. దానికి పారుతోలి మనం అభివృద్ధి చేయడానికి మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలా. అదేవిధంగా మా ఎమ్మెల్యేలు ఎవరైతే అన్న చిత్తూరు కానీ, పుత్తూరు కానీ, అదేవిధంగా గన్నవరం కానీ, అదేవిధంగా శ్రీకాంత్ అన్న కానీ, వీళ్ళందరూ మదనపల్లికి ఇచ్చేసిన సందర్భంగా వాళ్ళకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా విచ్చేసిన మీ అందరికీ, మదనపల్లికి విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తి స్వాగతం పలుకుతూ, ఈ ఏదైతే ప్రమాణ స్వీకార మహోత్సవం చాలా ఆనందంగా, చాలా ఆడంబరంగా, చాలా బాధ్యతగా జరిగింది. తప్పకుండా దీనివల్ల ఏదైతే పీకేఎం హుడాలో పరిధిలో ఉన్న అన్ని కాన్స్టిట్యూన్సీలు డెవలప్ అవుతాయని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.